హలో ఫుడీస్, నేను ఈరోజు మీకు ఆలూ కుర్మా రెసిపీ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. దీనికోసం ముందుగా దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, స్టార్ ఫ్లవర్, బిర్యానీ ఆకులు, ధనియాలు, నువ్వులు, ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో, కరివేపాకు, కొత్తిమీర, ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఇవి రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లో ఈ స్పైసెస్ అన్నింటినీ ఒక 2 minutes అలా వేడి చేసి వాటిని ఇందులోకి ఒక్కొక్కటిగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. తర్వాత ధనియాలు కూడా ఇందులో వేసుకోవాలి. తర్వాత నువ్వులు కూడా ఇందులోకి వేసేసుకోవాలండి. తర్వాత ఈ బిర్యానీ ఆకుల్ని కొంచెం చిన్నగా కట్ చేసుకొని ముక్కలుగా వాటిని కూడా ఇందులో వేసుకోవాలండి. వీటన్నింటినీ కలిపి మెత్తగా దంచుకుంటూ ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. చూడండి, ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపటమన్నాక ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ వేసుకున్నాక తర్వాత మిర్చి కూడా వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలండి. తర్వాత 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యేలా కలపాలి. తర్వాత టొమాటోని జ్యూస్ లాగా చేసుకొని దీంట్లో వేసుకోవాలండి. ఇదంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలపాలండి. తర్వాత 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ కారం కూడా వేసుకోవాలండి. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి అన్నిటినీ బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత 1 గ్లాస్ కర్డ్ వేసుకొని అది కూడా కలుపుకోవాలి. తర్వాత 2 గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మసాలా పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత రోలింగ్ బాయిల్ అవుతున్న టైంలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో బాయిల్ చేసినవి ఇలా కొంచెంగా స్లోగా దీంట్లోకి వేసుకోవాలండి. బాయిల్ చేసినవి కదా, కొంచెం స్లోగా వేసుకోవాలి. ఇలా స్లోగా అందులో వేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా ఇలా కలుపుతూ ఉండాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. కొత్తిమీర వేసాక మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇలా కలుపుకోవాలండి. చూడండి, ఇలా అన్నీ పట్టేలాగా ఫైన్గా కలుపుకోవాలి. చూడండి, వేడి ఆలూ కుర్మా రెసిపీ రెడీ అండి. ఇది బగారా రైస్, బటర్ నాన్, చపాతీ, రోటీ దేంట్లో తిన్నా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.